ఒకరు ప్లాస్టిక్ వాడటం వల్ల 10 మంది ఇబ్బంది పడుతున్నారు. చివరకు క్యాన్సర్కు దారితీస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా బ్యాన్ చేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని కూరగాయల మార్కెట్లో డ్వాక్రా మహిళలు తయారు చేసిన క్లాత్ బ్యాగ్స్ జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత్తో కలిసి మహిళలకు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద ప్రతి నెల 3వ శనివారం ప్రభుత్వం ఒక కార్యక్రమంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్లాస్టిక్ పై ప్రజలను చైతన్యపరిచినట్లు చెప్పారు. ప్రజల్లో ప్రస్తుతం 20% మార్పు వచ్చిందని, మిగిలిన 80% మార్పు రావాల్సి ఉందన్నారు. ప్రజలు కాలువల్లో చెత్త, ప్లాస్టిక్ కవర్లు వేయరాదని ఎమ్మెల్యే కోరారు. ఈ రోజు తాము మొక్కలు నాటే సమయంలో తీసిన గుంటల్లో పెద్ద ఎత్తున కవర్లు ఉన్న విషయాన్ని దామచర్లకు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని, మీరంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కోరారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ప్లాస్టిక్ భూమిలో 100 ఏళ్లు ఉంటుందని, దానివల్ల అనేక తరాలు దాని బారిన పడే ప్రమాదం ఉందన్నారు. క్యాన్సర్ రావడానికి ప్లాస్టిక్ వినియోగం కూడా కారణమవుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్ చేయాలంటూ కోరారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మార్కెట్లలో ప్లాస్టిక్ వినియోగాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ నాటికి జీరో వేస్ట్ ప్లాస్టిక్ ప్రకటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి పట్టణంలో కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగం కాకుండా జూట్ బ్యాగ్, క్లాత్ బ్యాగులు వాడాలంటూ కోరారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరు బుజ్జి, డివిజన్ కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. వేయటం, పోయేటప్పుడు దారిలో వేయటం ఇలాంటివన్నీ కూడా కాకుండా ఒక శుభ్రంగా ఉంచుకోవాలి. మన ప్రాంతం బాగుండాలి, మన వీధి బాగుండాలి, మన డివిజన్ బాగుండాలి, మన టౌన్ బాగుండాలి. ఈ వాతావరణం తీసుకొస్తేనే ప్రజలకు కూడా అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్తుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. దాని ప్రకారంగా ఒకసారి ప్లాంటేషన్ చెట్లు నాటకం కార్యక్రమాలు చేస్తున్నాం, ఒకసారి శుభ్రపరిచే కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఒక ప్లాస్టిక్ ఇదివరకు ఎప్పటి నుంచో పెట్టున్నాం. మనం ప్లాస్టిక్ అనేది 14-19లోనే అప్పుడు కూడా తీసుకొచ్చాం. ప్లాస్టిక్ అనేది వాడకూడదు, ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదు, ఏదైనా కూడా మనం బ్యానర్స్ కూడా ఆ రోజు ఫ్లెక్సిబుల్ కవర్లు కూడా వాడకూడదు అని చెప్పేసి కూడా ఆ రోజు బ్యాన్ పెట్టాం. ఈరోజు అన్నీ కూడా క్లాత్తో వచ్చిన కవర్ తీసుకొని ఏదైనా కూడా మనం పర్చేజ్ చేయాలంటే క్లాత్లోనే ఇచ్చేటట్టుగా షాప్ వాళ్ళ దగ్గర ఉండాలి. అదేవిధంగా కొనుక్కునేటప్పుడు కూడా మనం తీసుకొని పోయి షాప్లో వాళ్ళ దగ్గర కొనేటప్పుడు కూడా మన కార్తోనే మనం తీసుకొని పోయి కొనుక్కునే విధంగా ఇలాంటివన్నీ కూడా పోయినసారి కూడా పెట్టాం. బాటిల్స్ కూడా మన ప్లాస్టిక్ బాటిల్స్ కూడా వాటర్ కూడా వాడకూడదని చెప్పేసి కూడా అప్పుడు పెట్టాం. ఏదైనా కూడా గ్లాసులు ఉండే వాటర్స్ కూడా ఇవి కూడా తీసుకురావాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రికాషన్స్ అప్పటి నుంచి చేస్తున్నాం. ఇంకా కొంత మన వల్ల ఒక 20% మార్పు వచ్చింది, కానీ ఇంకా 80% ఇంకా మార్పు రావాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన అమ్మ వాళ్ళు కూడా తయారు చేశారు ఎంతో. ఇందాక షాపులలో కూడా ఇచ్చాం. ఇవన్నీ కూడా ఇవి వాడాలి అని చెప్పేసి దానికి ఒక రేట్లు ఉన్నాయి. అవన్నీ తీసుకొని అవి వాడుకున్నారు అంటే దానికి ఉపయోగం ఉండదు. ఒకసారి సరుకులు తీసుకెళ్ళినప్పుడు ఇంట్లో పెట్టేసి మళ్ళీ వచ్చినప్పుడు అయ్యే వాడుకోవడానికి కూడా పనికి వస్తుంది. అదేవిధంగా కవర్లు అయితే తీసి అక్కడ పాడేస్తాం. ఇలాంటివన్నీ కూడా ప్రికాషన్స్ కూడా వాడాల్సిన అవసరం ఉన్నాయి. నేను కూడా ఎక్కడ కూడా చెత్త వేసేటప్పుడు కూడా ఒక ఆలోచన విధానంతో కాలంలో డ్రైన్లో వేయకుండా, అదేవిధంగా బయట వేసే పరిస్థితులు కూడా తీసుకురాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మార్కెట్ ఏరియాలో ఏం చేయబోతున్నామంటే ఈ రోజు ఇక్కడ మెప్మా ఎస్ఎస్సి గ్రూప్స్ నుంచే మీ ద్వారా కొట్టించిన క్లాత్ బ్యాగ్స్ ని ఇక్కడికి ఏదైతే వస్తున్నారో వాళ్ళకు కస్టమర్స్ కు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది ఒక స్టార్ట్ అన్నమాట. సో ఇలాగే ఇది ఒక్క రోజు చేసి ఆపేయడం కాదు, కంటిన్యూస్ గా మన జిల్లాలో ఎన్ని మార్కెట్స్ ఉన్నాయో అన్ని మార్కెట్స్ లో కూడా జీరో వేస్ట్ మార్కెట్స్ గా డిక్లేర్ చేస్తాము బై అక్టోబర్ 2025. దానికి చేయబోతున్నది ఏంటంటే ప్రతి ఒక్క మార్కెట్ లో కూడా లోకల్ గా డీసెంట్రలైజ్డ్ కంపోస్టింగ్ యూనిట్స్ పెట్టి అక్కడికి ఉన్న వేస్ట్ ని అక్కడికే ట్రీట్ చేసి ఒక గ్రీన్ మ్యాన్ రావడానికి ప్రయత్నం చేస్తాము. అదే విధంగా అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నారో వారందరికీ కూడా ఆల్టర్నేటివ్స్, ఒక జూట్ బ్యాగ్స్ కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ ఆరు వీలైతే స్టీల్ బాక్సెస్ తీసుకుని మార్కెట్ వెళ్ళడం. ఎక్కడెక్కడ మనము ప్లాస్టిక్ బ్యాగ్స్ అసలు యూజ్ చేయకుండా దానికి ఆల్టర్నేటివ్ ఇది యూజ్ చేయాలన్న అవగాహన ప్రజల మధ్యలో అందరికీ కూడా తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉంది. తద్వారా క్యాన్సర్ కారకమైన
2016లోనే మరి మన భారత ప్రభుత్వమే కంకణం కట్టుకున్న అయినప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మన లాస్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా మన కంప్లీట్ గా బ్యాన్ చేశారు. బ్యాన్ చేసి గవర్నమెంట్ కూడా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా మనలో మార్పు లేకపోతే ప్రభుత్వాలు మాత్రం ఏం చేస్తాయనే విషయాన్ని మీరు అందరూ గ్రహించాలి. కాబట్టి మార్పు అనేది ప్రతి ఒక్కరిలో రావాలి. ముఖ్యంగా క్యాన్సర్ కారకమైన పదార్థం ప్లాస్టిక్ లోనే ఉంటుంది. అలాంటి ప్లాస్టిక్ మనమే కాదు, మన తర్వాత తరాల వాళ్ళు కూడా కంప్లీట్ గా నిరోధించినప్పుడు మాత్రమే ఖచ్చితంగా మనం అందరి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుంటుందని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేనైతే చాలా చెప్పాలని ఉందండి. ప్లాస్టిక్ మీద అయితే మనం ఈ రోజు మేము మొక్కలు నాటడానికి వెళ్ళాము అలా హైవేలో, మనం అక్కడ గుంతలు తీసి